సమయంలో ఈ దినం కొరకు దైవర్తమానం అందించడానికి కొరకు మన మధ్యలో ఉన్న జోసఫ్ పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. పాస్టర్ గారు మన మధ్యలో దైవర్తమానం అందిస్తూ ఉంటుండగా మనం శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాము. అటువంటి వారులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రకటన గ్రంథము గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రకటన గ్రంథమే ఎందుకు మనం చదువుకోవాలి అని అంటే, కాలము సమీపమై ఉన్నది. దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనులకు అందించబడుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు సంఘము సిద్ధపడవలసినటువంటి సమయములో ఉంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి మనమందరం కూడా ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పెద్దలకి, అదే రీతిగా మీ సంఘ కాపరి పాస్టర్ శామ్యూల్ కిషోర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మరలా మీలో ఎవరైనా కొంచెం త్వరగా చదవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రార్థన చేసుకుందామ్మా. స్తోత్రము నాయన, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలములో దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే అయ్యా, ఇక్కడ మేము ఎందుకు కూర్చున్నామో మాకు అర్థమవుతుంది ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. బలహీనుడను, జ్ఞానము లేనివాడను, ఎందుకు పనికిరాని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా మాటలు కొట్టివేసి మీ మాటలు దేవా, మీరేదైతే నీ బిడ్డలతో మాట్లాడాలని ఆశపడ్డారో అట్టి మాటలు మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి తిరిగి మరలా రెండవ మారు రాబోతున్నాడు. ఈ సత్యము ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి కూడా తెలుసు. అయితే తెలిసిన మనము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో, తెలిసిన మనము ఏ రీతిగా ఉంటున్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకొని ఈ లేఖన భాగమును చాలా స్పష్టంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్రియ అనేటువంటి ఒక మాట కనబడుతుంది. ఆ క్రియ గురించి దయచేసి మనము చూద్దాం. ఎవరిది క్రియ అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏంటి ఈ మాట అంటే, పద్మాసు ద్వీపములో యోహాను పరవాసిగా ఉన్నప్పుడు లేదా బంధించబడి ఉన్నప్పుడు ఆ ప్రాంతములో దేవుడు తన దర్శనము ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు ఏంటంటే, ఇవి సత్యమైనవి. ఇవి నేను వచ్చేదానికి ముందుగా సంఘాలకు బయలుపరచబడినటువంటి మాటలు. సంఘాలతో నువ్వు చెప్పవలసిన మాటలు ఏవైతే నువ్వు చూస్తున్నావో, ఏ మాటలైతే నువ్వు వింటున్నావో, ఎవరినైతే చూస్తున్నావో ఇవన్నీ కూడా నువ్వు గ్రంథస్థం చేయాలని
యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా గ్రంథస్థము చేసి మన ముందు ఉంచాడు. అయితే ఈరోజు మనము చదువుకుంటున్నటువంటి ఈ లేఖన భాగము ఎలాంటిది అనంటే, ఇక్కడ ప్రకటించబడినటువంటి లేదా సంఘాలకు 7 సంఘాలకు ఉత్తరాలు వ్రాయమన్నాడు కదా, ఆ 7 సంఘాల్లో ఒక సంఘము గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ సంఘము పేరు ఏంటంటే ఎఫెసీ సంఘము. ఈ సంఘము దీని చరిత్ర గురించి మనము తెలుసుకోవాలంటే సమయం సరిపోదు కాబట్టి నేను చాలా స్పష్టంగా క్లుప్తంగా సంఘం గురించే మాట్లాడబోతూ ఉన్నాను. ఈ సమయంలో ఈ రాత్రి కాలములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొందితేనే సరి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. ఇక్కడ క్రియల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనివయు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రియమైన వారలారా, నీ కష్టమును, నీ క్రియలను ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రి కాలంలో. ప్రియమైన వారలారా, ఏంటి ఆ క్రియలు అనంటే, ఈ సంఘముతో చాలా డైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుడు. ఈ సంఘములో చాలా మంచి వారు ఉన్నారంట. ఈ సంఘములో మంచి సహవాసము కలిగిన వారు ఉన్నారంట. ఈ సంఘములో ఒకవేళ అబద్ధ బోధకులు వస్తే అబద్ధ బోధకుల్ని ఇట్టే కనిపెట్టేటువంటి దేవుని జ్ఞానము కలిగిన వారు ఉన్నారంట. ఈ సంఘములో మంచి సహవాసము కలిగినటువంటి వ్యక్తులు లేదా కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయంట. అయితే ప్రభువారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎదుటి వ్యక్తి ఏదన్నా మాట్లాడినప్పుడు, ఎదుటి వ్యక్తి ఏదన్నా గొడవ పడినప్పుడు వీరిలో సహనము కూడా దేవుడు చూశాడంట. అందుకే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏ విషయంలో నువ్వు సహనము కలిగి ఉన్నావంటే, తోటి సహోదరుని విషయంలో సహనము కలిగి ఉన్నావు. నువ్వు ఎలాంటి వారిని ఎదిరిస్తున్నావంటే, దుష్టులను నువ్వు సహించట్లేదు. సంఘములో ఉన్నటువంటి వారిని ఈ రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు సహించట్లేదు. మంచి కార్యాలు నీ సంఘములో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీలో ఒక లోపాన్ని నేను చూశాను. నీలో లోపాన్ని చూశాను కాబట్టి ఆ లోపాన్ని నేను నీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ లోపము ద్వారా దిద్దుకుంటే నేను నీతో, నీవు నాతో యుగయుగాలు జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఎఫెసీ సంఘముతో చెప్పమని వ్రాసి వారికి అందించమని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఇన్ని కార్యాలు చేసినా ఈ సంఘములో ఏమీ లేదు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు. ప్రేమ లేదు ఈ సంఘములో. అర్థం చేసుకోండి ప్రియమైన వారలారా, ఈ సంఘములో అన్ని కార్యాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదంట. ఈ క్రియ నువ్వు మార్చుకుంటే సరి. ఈ క్రియ నీ సంఘములో చూడాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఒక్క క్రియను కానీ నువ్వు చేయగలిగితే సంఘము చాలా నిండుతనము కలిగి జీవిస్తూ ఉంది. ఈ ఒక్క క్రియ సంఘములో నేను చూసినప్పుడు నీ సంఘాన్ని నేను నాతో ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అయితే నువ్వు ప్రవర్తించాల్సినటువంటి ఒక విషయాన్ని నువ్వు విడిచిపెట్టేస్తూ ఉన్నావు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మనము చూసినట్లయితే నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కూడా ఇటువంటి ప్రేమ లేని జీవితాలు అనేకము మనము చూస్తూ ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి సంఘాలు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ దినాల్లో. అయితే ప్రియమైన వారలారా, ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మన సంఘములో ఏ లోపం ఉందో, మన సంఘములో ఏ క్రియలు ఉన్నాయో దేవుడు మనకి జ్ఞాపకం చేయబోతూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి ఆ క్రియల ద్వారా
మనము సరిచేసుకోగలమా? ఆ క్రియలను మనము సరిచేసుకొని దేవుని వైపు మనము తిరిగినప్పుడు మనము ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోగలము, మనము ఎలాంటి దీవెనలు పొందుకోగలము, మనము ఎలా దేవునితో కలిసి కూర్చుండడానికి దేవుడు అవకాశం ఇస్తాడో ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. చాలా క్లుప్తంగా ఈ రాత్రి ఈ వర్తమానాన్ని నేను మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ దినమున ఈ యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకొని వచ్చాను. దయచేసి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నేను చాలా తక్కువ సమయాన్ని తీసుకుంటాను. అయితే అదే సమయంలో మీలో ఎవరైనా అటు ఇటు తిరగడము కానీ మాట్లాడుకోవడం కానీ నేను చూసినప్పుడు నేను సహించనండి, డైరెక్ట్గా చెప్తాను నేను. కాబట్టి దయచేసి ఇప్పుడే మీరు ఎవరైనా వెళ్ళిపోవాలంటే బయటికి వెళ్ళిపోండి. ఒకవేళ ఇప్పుడే ఫోన్లు మాట్లాడాలంటే ఒక 5 నిమిషాల సమయాన్ని ఇస్తాను, ఫోన్లు మాట్లాడుకోండి రండి. కాబట్టి మీ దగ్గర ఫోన్లు ఉంటే వాటిని సైలెంట్ మోడ్లో పెట్టండి దయచేసి. ఎందుకనంటే ఈ లోకపరంగా ఒక ఆఫీసర్ని కలవాలి మనం అనంటే, లేదా మనం డబ్బులు కట్టి ఒక హాస్పిటల్లో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మన చెప్పులు సహితం వదిలిపెట్టి మొబైల్ సహితం అక్కడ పెట్టి మనం వెళ్ళాలి. దేవాతి దేవుడు రాజాదిరాజుగా ఉన్నటువంటి మన ప్రభువు సన్నిధిలో కూర్చున్న మనము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మొబైల్లో మీ ఫోన్లు, ఒకవేళ బైబిల్ తీసుకురాకపోతే మొబైల్ ఫోన్లు ఆన్ చేయొద్దండి దయచేసి. ఎందుకనంటే మొబైల్ ఫోన్లో చూడడము సభ్యత కాదు. దయచేసి ఒకసారి సరి చేసుకుందాం దాన్ని. ఒకవేళ ఈ రాత్రి బైబిల్ తీసుకొని రాకపోతే ప్రక్కవారిని నీ బైబిల్ కాస్త నాకు చూపించు అని అడుక్కో. ఎందుకనంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన చెవులు మాత్రమే పని చేయాలి, మన నోరు పని చేయకూడదు, మన కాళ్ళు చేతులు పని చేయకూడదు. ఎందుకు అనంటే ఒకరోజు నీవు ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన నీ మాటలు ఆలకించాలి, నీ ప్రార్థన ఆలకించాలంటే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలు నువ్వు ఆలకించాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, రేపు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా దేవుడిని నువ్వు ఏదైనా అవసరం కొద్దీ అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా మనం ఆలకించాలి. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎఫెసీ సంఘములో అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితము జీవిస్తున్నటువంటి మనము, మారు మనస్సు పొంది దేవుని సన్నిధిలో కూర్చుంటున్నటువంటి మనము ఈ దినాల్లో ఎలాంటి క్రియలు కనపరుస్తూ ఉన్నాం సంఘాల్లో, లేదా లోకములో ఎలాంటి క్రియలు కనపరుస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ దినమున మనము తెలుసుకుందాం. అయితే ప్రియమైన వారలారా, మనము చేయవలసిన పనులు ఏంటి అంటే, మారు మనస్సు పొందిన ఒక వ్యక్తి జీవితంలో మార్పు అనేది క్రియల ద్వారా కనబడాలంట. ఏంటి మార్పు అనేది క్రియల ద్వారా కనబడాలి. ప్రార్థన యందు పట్టుదల, జీవితంలో యథార్థ క్రియలు కావాలని దేవుని లేఖన భాగము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో యాకోబు పత్రికలో కూడా 2:20 ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటంటే, క్రియలు లేని విశ్వాసము మృతమైనదంట. కాబట్టి నువ్వు క్రియ చేయకపోతే నీ విశ్వాసము వ్యర్థమే. నువ్వు క్రియల ద్వారా దేవుణ్ణి ప్రదర్శించకపోతే, నువ్వు క్రియ అనేది ఆ క్రియ రూపములో దేవుణ్ణి నువ్వు ఈ లోకానికి ప్రకటించలేకపోతే నీ యొక్క విశ్వాసము వ్యర్థమని ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. జీవితంలో నిర్వర్తించాల్సినటువంటి ఈ 3 విషయాలు ఎన్నడూ ఎప్పుడు కూడా మనము జ్ఞాపకములో ఉంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు క్రియలు లేకుండా ప్రార్థన గంట సేపు చేసినా, క్రియలు లేకుండా ఆరాధనకి 7 గంటలకు వచ్చి కూర్చున్నా కానీ నీలో క్రియలు లేకుండా నువ్వు గంటసేపు వాక్యాన్ని చదివినా వ్యర్థమని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియమైన వారలారా, ఈ సమయంలో కొన్ని సంఘాల్లో జరుగుతున్నటువంటి, నేటి దినాల్లో కొన్ని సంఘాల్లో జరుగుతున్నటువంటి క్రియల గురించి నేను ఒక 3 లేదా 4 ప్రభు చిత్తమైతే మీకు నేను తెలియపరుస్తాను. అలాంటి మీరేమో చూడబాకండి, దయచేసి నా వైపు చూడండి. మీరు ఇంటికి వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుకోండి ఇంటికి వెళ్ళేసి. కాబట్టి నేను చాలా క్లుప్తంగా వివరించాలని రాత్రి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చదవబాకండి, మీరు తీసే ఒకవేళ పర్లేదు, కానీ ఇక మీ బైబిల్ గ్రంథాలు మూసిపెట్టండి, మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సంసోను దేవుడు
ఆ మనోహకు తన భార్యకు దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దాన పుత్రుడుగా బైబిల్ గ్రంథము పరిచయం చేస్తుంది ఈ సంసోను గురించి. అయితే సంసోను ఆషామాషిగా జన్మించలేదు ఈ భూమి మీదకి. అయితే సంసోనును దేవుడు తన తల్లిదండ్రుల గర్భములో ఉంచినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఎందుకు సంసోను ఈ భూమి మీదకి వచ్చాడంటే, ఎందుకు సంసోను ఈ భూప్రపంచంలో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుని దృష్టిలో పాపము చేసి వారు శత్రువుల చేతికి ఆ దినాల్లో అప్పగించబడ్డారంట. శత్రువుల చేతుల్లోకి ఆ దినాల్లో అప్పగించబడిన తర్వాత వారి యొక్క పరిస్థితులు ఎలా మారిపోయావంటే, వారి సొంత దేశములోనే వారి సొంత ప్రజల మధ్య వారు బానిస జీవితాలు జీవిస్తూ ఉన్నారంట. ఆ సమయంలో సంసోన్ను దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. సంసోను వచ్చి ఈ భూమి మీద ఎలాంటి కార్యాలు చేయాలని దేవుడు ఆశించాడంటే, తన ప్రజలను రక్షించాలని దేవుని ఉద్దేశము. తన ప్రజలను ఆ యొక్క శత్రువుల బారి నుంచి రక్షించాలని దేవుడు ఒక రక్షకుడుగా సమూయేలుని పంపించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఈ సమూయేలు వచ్చినప్పుడు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాడు సమూయేలు అనంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి, దేవుని ప్రజలకు ఇష్టమైన కార్యాలు చేయడానికి సమూయేలు పంపబడ్డాడు. అయితే లేఖన భాగంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. సంసోను పరిస్థితి ఎలా మారిపోయిందంటే, సంసోను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సంసోను చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, సంసోను తన సొంత కార్యాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. సంసోను దేవుని కొరకు ఏ కార్యము చేయలేదండి. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మాటలు వ్రాయబడ్డాయి. అయితే దేవుని చేత పంపించబడ్డ వ్యక్తి, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి, దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తి అనేక సార్లు ప్రార్థించగా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతోటి నింపి శత్రువుల నుంచి తప్పించినప్పుడు దేవునికి ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించినట్లుగా, కృతజ్ఞత స్తుతులు అర్పించినట్లుగా ఎక్కడ లేఖన భాగములో మనకు కనబడదు. అయితే ఈ సమూయేలు ఈ యొక్క సంసోను చేసినటువంటి పని ఏంటంటే, సంసోను ఆ శత్రువుల చేతికి చిక్కిపోయాడు. ఎలా చిక్కిపోయాడు? తన క్రియల ద్వారా మాత్రమే చిక్కబడ్డాడు. అయితే దేవుడు సంసోన్ని ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నా కానీ ఆయనైతే పక్షపాతము చూపించకుండా సంసోను విషయంలో దేవుడు ఒక క్లారిటీతో ఉన్నాడు. సంసోన్ని ఎలాగైనా కానీ తన పాపము నుంచి, సంసోను చేస్తున్నటువంటి క్రియల నుంచి దేవుడు తప్పించాలని ఆశపడ్డాడు. అయితే సంసోను ఎప్పుడు కూడా దేవుని వైపు చూడలేదండి. సంసోను ఒకదాని తర్వాత ఒకటి పాపము చేస్తూనే, పాపపు క్రియలు చేస్తూనే సంసోను తన జీవితాన్ని ముగించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడా? కేవలము దేవునికి వ్యతిరేకమైన క్రియల ద్వారా మాత్రమే సంసోను జీవితము అలా పతనమైపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో శరీర క్రియలను లేదా శరీర కోరికలను చంపుకోలేక సంసోను చివరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సంసోనికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు? శత్రువుల చేతికి దొరికాడు. సంసోను శత్రువుల చేతికి దొరికిన తర్వాత హేళన చేయబడ్డాడు, ఈడ్వబడ్డాడు, కళ్ళు రెండు పీకేశారు. అయితే శత్రువుల యొక్క దేవత అంటే వారు ఆరాధించేటువంటి అన్య దేవత గుడిలోకి తీసుకుని వెళ్ళి బంధించి ఉన్నప్పుడు కూడా ఏమనుకున్నాడంటే, దేవా నీ కార్యాన్ని నేను చేస్తానని అక్కడ కూడా మాట్లాడలేదు. సంసోను దేవునికి లోబడల. అక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఫిలిస్తీయులను ఈ ఒక్క మారే నాకు శక్తినిస్తే దండించడానికి, లేదా వీరందరినీ కూడా నేను చంపేయాలని ఈ ఒక్క మారు అవకాశాన్ని ఇవ్వమంటాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, సంసోను జీవితము దేవుడి రాత్రి మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అనేక మార్లు దేవుడు తన ఆత్మ ద్వారా సంసోనును నడిపించాడు. అయితే తన బలము ద్వారా సంసోనును నింపాడు. అయితే సంసోను తనలో ఉన్నటువంటి శరీర కోరికలు లేదా క్రియలను చంపుకోలేకపోయాడు. అందుకే సంసోను జీవితము మధ్యలోనే అంతమైపోయిందని దేవుని యొక్క లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో క్రియలు క్రైస్తవ విశ్వాసికి జీవము లాంటివంట. క్రియలు క్రైస్తవ విశ్వాసికి జీవము లాంటివని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. నిన్ను ఈ లోకము ఎంతగానో గమనిస్తూ ఉంటుంది. సంఘములో కూర్చున్న నీవు బయటికి వెళ్ళిన తర్వాత
లేదా నీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు, లేదా నీ చదువులో ఉన్నప్పుడు, లేదా నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, లేదా నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకము నిన్ను చాలా నిశితంగా పరిశీలన చేస్తుందంట. క్రీస్తుకి కలిగినటువంటి మనస్సు నీలో ఉందా లేదా అని లోకమే తేల్చేస్తుందంట. ప్రియమైన వారలారా, ఏ దినాల్లో మనము జీవిస్తూ ఉన్నామంటే వాక్యము నీకంటే కూడా సంఘానికి 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాల నుంచి సంఘములో అగ్రపీఠములో కూర్చున్న నీకంటే కూడా లోకములో ఉన్నటువంటి అన్యుడికి వాక్యము చాలా బాగా తెలుసు. జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే పాటలు పాడి వెళ్ళిపోవడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆదివారమున లేదా శుక్రవారమున లేదా గురువారమున బుధవారమున ఇలాంటి కార్యాల్లో పాల్గొని వెళ్ళిపోవడం కాదు. క్రీస్తుతో అంటకట్టబడి జీవించాల్సినటువంటి జీవితము క్రైస్తవ జీవితం అనే వాక్యము తెలియపరుస్తూ ఉంది. క్రైస్తవులు వేరు, క్రీస్తు అనుచరులు వేరు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, రేపటి దినమున క్రీస్తు అనుచరులు మాత్రమే క్రీస్తు యొక్క రెండవ రాకడను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు అనంటే ప్రియమైన వాళ్ళరా, వారిలో ఫిల్టర్ చేయబడిన వారే క్రీస్తు అనుచరులు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమంటారంటే ఆదివారమున ఆరాధనకి వెళ్ళగానే నాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది, ఆదివారమున నేను ఆరాధనలో కూర్చొని పాటలు పాడంగానే, ప్రార్థన చేయగానే, సంఘములో పెత్తనం చేయగానే, సంఘ పెద్దగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగానే నేను పరలోక రాజ్యానికి వెళ్తానని పొరపాటుతో జీవిస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఎవరివైనా కానీ, నీ వయసు ఎంతైనా కానీ, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో జీవిస్తున్నా కానీ నువ్వు క్రియ లేకపోతే దేవుడు నిన్ను నోటితో ఆ ఉమ్మి ఊసినట్లుగా ఉమ్మి వేస్తాడంట. దేవుని లేఖన భాగం ఈ దినమున మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరం అంటే ఆషామాషిగా ఈ దినాల్లో అనేక మంది నేను చూస్తూ ఉన్నాను. ఆరాధనకు వస్తే ఒక క్రమాన్ని పాటించరు, ఆరాధనకు వస్తే ఒక క్రమంగా కూర్చోరు, ఆరాధనకు వస్తే క్రమంగా వారి యొక్క జీవితాన్ని మలుచుకోరు, ఆరాధనలో తిరుగుతూ ఉంటారు. ఏదైనా జరుగుతూ ఉంటే కార్యక్రమం పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు. అయితే పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే వెనకాలకి ముందుకు తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఒకవేళ మన సంఘములో ఈ క్రియ, అంధకార క్రియ ఒకవేళ మనలో ఎవరిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రియలు మనము విడిచిపెట్టడానికి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి సహాయమును దయచేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి అనంటే, ఈ అంధకార శరీర క్రియలు మన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనంటే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఆహ్వానించబడాలి. పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలోకి, లేదా పరిశుద్ధాత్ముడు మనలోకి నివాసం చేయడానికి వచ్చినప్పుడు ఈ అంధకార క్రియలు వాటంతటా అవే పారిపోవడానికి అవకాశం ఉంటుందని పరిశుద్ధాత్మ లేఖన భాగాలు ఈ దినమున మనకి తెలియపరుస్తున్నాయి. అయితే మంచి సమరయుడు గురించి మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. నోట్ చేసుకోండి చాలు. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 38 లేదా చివరి వరకు ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే ఈ మంచి సమరయుడు చేసినటువంటి కార్యాలు ఎలాంటివి అనంటే, ఈ మంచి సమరయుడు క్రీస్తుని కలిగిన తర్వాత క్రీస్తు క్రియలు ఈయనలో ఉన్నాయి. అందుకే ఆపదలో ఉన్నవాడిని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆపదతో ఉన్నవాడిని, అక్కడ చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తిని అలా విడిచిపెట్టి వెళ్ళలేదని లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియమైన వారలారా, ఈ దినమున మంచి సమరయుడు మనకెందుకు ఆదర్శం అయ్యాడంటే, మంచి సమరయుడు క్రియల ద్వారా మాత్రమే ఈ లోకానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ క్రియలు ఎలాంటివి? అవి మంచి క్రియలంట. ఆ మంచి క్రియలంటే ఎలాంటివి? క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి జీవించాడు కాబట్టి క్రియల ద్వారా ఆ వ్యక్తి మంచి సమరయుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అక్కడ చూడండి. ప్రియమైన వారు, దానికి ముందుగా వెళ్ళినటువంటి వారు ఇద్దరున్నారు మనకు కనబడతారు. వారి ఇరువురు కూడా యూదా మతములో ఒక ప్రత్యేకమైన స్థానము కలిగినటువంటి వారు. ఈ సమరయుడు అనగా యూదులకి అన్యులకి మధ్య సంకర జాతి ప్రజకు చెందినటువంటి వాడు. అయితే యూదులు సమరయులతో ఎందుకు సాంగత్యము చేయరు అనంటే, యూదులు వేరు. యూదులు అంటే వారు ఏమని అర్థం చేసుకుంటారంటే, మేము దేవుని పిల్లలము అంటారు వారు. ఒకానొక కాలములో యూదులు అన్యులను వివాహము చేసుకున్న తర్వాత వారికి ఒక జనాంగము జన్మించింది, వారికి ఒక సంతానం వచ్చింది. ఆ సంతానము పేరే సమరయులు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీని దర్శించిన తర్వాత
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ యూదులు సమరయులను దూరంగా పెట్టారు కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవడైతే ఆయన యొక్క ఆ శిలువ మరణాన్ని లేదా ఆయన యొక్క పునరుత్థానాన్ని లేదా ఆయన పుట్టుక యందు విశ్వాసం ఉంచుతాడో వాణ్ణి ఏం చేశాడు? ఆయన కుమారుడిగా స్వీకరించాడంట. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఎలాంటి పరిస్థితులు చేశారంటే, ఎలాంటి ఆ యొక్క కార్యాలు చేశారంటే, ప్రియమైన వారులారా, అక్కడ పడిపోయినటువంటి ఒక వ్యక్తిని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అయితే వాస్తవంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ప్రకారంగా అక్కడ పడిపోయిన వ్యక్తి ఒకవేళ చనిపోయి ఉంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు. అది ధర్మశాస్త్రం వారికి నేర్పిస్తూ ఉంది. అయితే వారు భయపడ్డారు, ధర్మశాస్త్రానికి భయపడ్డారు. కాబట్టి ఆపదలో ఉన్న వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సమరయుడు ఏం చేశాడంటే క్రియల ద్వారా దేవుణ్ణి ప్రదర్శించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఈ సమయమున మన సంఘాల్లో కూడా ఇటువంటి వ్యక్తులు పడిపోయిన స్థితిలో కనబడుతూ ఉంటారు, ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో కనబడుతూ ఉంటారు, సామాజికంగా వారు వెలివేయబడిన స్థితిలో కనబడుతూ ఉంటారు. కానీ వారిని చూస్తూ ఉంటాం, వారి అవసరతలు మనం అడగం, వారితో మనకి పని లేదు, వారిని మనం బలకరించాల్సిన అవసరం కూడా లేదు, మనం దాటి వెళ్ళిపోతూనే ఉంటాం. అయితే ఈ దిన మన పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన క్రియలను ఈ లోకానికి మనము ప్రచురించాలంట, చూపించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఆ రెండవ మాటను ఈ దినమున నేను తెలియపరచబోతున్నాను. నేను చాలా త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను కాబట్టి దయచేసి ఆ రెండవ విషయాన్ని నేను ఈ దినమున సంఘాల్లో ఉన్నటువంటి క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాను. రెండవ క్రియ ఏంటంటే నిర్జీవ క్రియ అంట. ఏంటి రెండవ క్రియ? సంఘములో ఉందంట, ఇది బయటలేదు. ఇది నేను మాట్లాడుతున్న ప్రతి మాట మన సంఘాల్లో ఉన్నటువంటి క్రియల గురించి ఈ దినమున నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. నిర్జీవ క్రియ అంట. ఈ క్రియ ఎలాంటిది అని అంటే, ప్రియమైన వారులారా, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం నుంచి 24వ వచనం వరకు ఒక వ్యక్తి కనబడతాడు. ఈయన ఇశ్రాయేలీలకు ప్రప్రథమైనటువంటి రాజుగా బైబిల్ గ్రంథము లిఖించి వ్రాయించి ఇచ్చి ఉంది. కాబట్టి ఈయన పేరేంటి? సౌలు. ఈ సౌలు ఎలాంటి వాడంటే దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తే. ఈ సౌలు ఎలాంటి వాడు అనంటే, మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించకుండా గమ్ముగా కూర్చొని ఆ రాజ్యాన్ని సౌలుకి అప్పగించాడు. అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలీల ప్రజల్ని పరిపాలించడానికి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు అంట. ఈ సౌలు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ కాలంలో ఇశ్రాయేలీలకి మొట్టమొదటి ప్రవక్తను కూడా దేవుడు ఇచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా సౌలును తీసుకొచ్చి అక్కడ పెడితే సౌలు ఏం చేశాడో తెలుసా? సౌలు అంటే ఎవరు? రాజు కదా. రాజు చేయవలసిన కార్యాలు ఏంటి? ప్రజలను చక్కగా పరిపాలించాలి, రాజ్యం మీదకి శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి, ప్రజలకి అవసరతలు తీర్చాలి. అయితే ఇచ్చిన పనులు కూడా ఈ రాజు చేసినట్లుగా లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్కు సమూయేలుకి ప్రత్యక్షమై వెళ్ళి సౌలుతో మాట్లాడమన్నప్పుడు సౌలు లోబడలేదంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, సౌలు మొదటి నుంచి లోబడడం మానేశాడు. సౌలు క్రియలు ఎలా ఉన్నాయంటే చాలా విపరీతంగా ఉన్నాయంట. ఇప్పుడు దేవునికి బలులు అర్పణలు అర్పించాలంటే దేవుడు యాజకుడిగా సమూయేలుని పెట్టాడు కదా. ఇప్పుడు సమూయేలుని ప్రక్కన పెట్టేశాడు. సమూయేలుని ప్రక్కన పెట్టేసి ఈ యొక్క రాజ్యంలో ఏం చేయాలన్న తనే అయిపోయాడు. అందుకే అనేక మార్లు సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు సౌలు లోబడలేదంట. సౌలులో ఎలాంటి క్రియ ఉందంటే దేవుని మాటను ధిక్కరించేటువంటి క్రియ ఉందంట. సౌలులో ఎలాంటి క్రియ ఉంది అనంటే దేవుని మాటకు లోబడనేటువంటి క్రియ ఉందంట. ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనము ఈరోజు వాక్యములో అనేక మార్లు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనలో దేవుని వాక్యానికి లోబడేటువంటి స్వభావము ఒకవేళ ఎవరిలోనా లేకపోతే ఈ క్రియను దేవుడు సరిచేయాలని ఈ రాత్రి ఆశపడుతూ ఉన్నాడు. సౌలు లాంటి గర్వమైన మనస్సు, సౌలు లాంటి ధిక్కారమైన క్రియలు సంఘములో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్రియ దేవునికి ఉపయోగపడిందా? అందుకే లేఖన భాగం ఏమని చెప్తూ ఉందంటే ఈ క్రియ నిర్జీవ క్రియ అంట. దేవునికి ఉపయోగము లేనటువంటి ఏ క్రియ నువ్వు చేసినా అది నిర్జీవ క్రియ కిందకే వస్తూ ఉందని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టము లేనిది, దేవుడు ఆజ్ఞాపించనిది, దేవుడు చేయమనకుండా చేసే క్రియ ఏంటి?
అది నిర్జీవ క్రియ అని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, మనము సౌలు గురించి చూసాము. అదే రీతిగా మనం ఎవరి గురించి చూసాం? సంసోను గురించి చూసాం. అయితే చివరిగా నేను ఒక విశ్వాసిని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసము లేని క్రియలంట. మూడవది ఏంటి? సంఘములో ఏమున్నాయి? మొదటి క్రియ అంధకార క్రియలు ఉన్నాయి, రెండవది నిర్జీవ క్రియలు ఉన్నాయి, మూడవది విశ్వాసము లేని క్రియలు ఉన్నాయంట. ఇవి ఎలాంటివి? ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు, మనకి వాక్యం చదువుతాం కానీ విశ్వాసం ఉండదు, అందరితో కలిసి ఆరాధిస్తాం కానీ విశ్వాసం ఉండదు, చర్చికి క్రమంగా వస్తాం కానీ విశ్వాసం ఉండదు, అన్ని పనులు చేస్తాం సంఘములో, అయితే విశ్వాసం ఉండదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి నేను సంఘం విషయంలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒక సంఘములో వర్తమానం అందించడానికి నేను వెళ్ళినప్పుడు ఆ సంఘ కాపరి ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆ సంఘములో ఉన్నటువంటి పెద్ద, అంటే కార్యదర్శి లేదా సెక్రటరీ గారు అంటాం కదా, ఆయన పాస్టర్ గారితో మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడో తెలుసా? మీరు దేవుని రాకడ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని ఆపేయండి ఇంకా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రాకడ లేదయ్యా, 100 సంవత్సరాల గ్యారంటీ ఇస్తానని అన్నాడంట. ఏ స్థితికి వెళ్ళిపోయాడండి క్రైస్తవ విశ్వాసి? క్రైస్తవ పెద్దలు ఏ స్థితికి వెళ్ళిపోయారండి? వీరికి రాకడ విశ్వాసం అంటే తెలియదు, వీరికి సిద్ధపాటు అంటే అసలు లేదు, వీళ్ళకి సిద్ధపాటు. అయితే వీరి అవిశ్వాస క్రియల ద్వారా వీరితో ప్రమాదం ఏంటో తెలుసా? సంఘములోని విశ్వాసులను కూడా వీరు పాడు చేస్తారు. వీరు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనలో ఏముండాలి? విశ్వాసము కలిగిన క్రియలు ఉండాలంట. విశ్వాసము లేని క్రియలు నేటి దినాల్లో సంఘంలో ఉంది. ఉజ్జీవ సభలు పెడదామంటే, లేదా సువార్త సభలు పెడదామంటే, లేదా సువార్త ప్రకటిద్దాము అనంటే, లేదా సంఘములో ఇంకేదైనా ఇంకొక కార్యము అంటే మీరందరూ కూడుకొని రండి మనము ప్రార్థన చేద్దామంటే వీరికి ఏమవుతుంది? టైం ఉండదు వీరికి. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేదు. నేటి దినాల్లో క్రైస్తవుల విశ్వాసము ఏమైపోతుంది? దినదినము దిగజారిపోతూ ఉంది. సంఘాల్లో విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవ కుటుంబాలను మనము చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం ప్రియమైన వారలారా. ఈరోజు అటువంటి విశ్వాసము కలిగి క్రైస్తవ కుటుంబాలు జీవించగలిగితే రాకడ కొరకు క్రైస్తవ కుటుంబము సిద్ధపడుతుంది, సంఘము సిద్ధపడుతుంది. అదే రీతిగా పొరుగువాడిని సిద్ధపరుస్తుంది, అదే రీతిగా మన ప్రాంతాన్ని సిద్ధపరుస్తుంది, అదే రీతిగా మన జిల్లాని, రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని సిద్ధపరుస్తుంది. అయితే ఎందుకు మనము సిద్ధపాటు కలిగి ఈ లోకానికి సువార్త ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే, ఫస్ట్ విశ్వాసము లేని ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసము లేని ఆరాధన చేస్తున్నాం, విశ్వాసము లేని సంఘ పెద్దలుగా మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినమున. అయితే దేవుని యొక్క లేఖన భాగం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ఏంటి ఆ లేఖన భాగము అనంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. ఏంటి ఆ క్రియలు? నీలో విశ్వాసము లేదనే సంగతి ఆయనకి తెలుసు, నీలో అంధకార క్రియలు ఉన్నాయని ఆయనకి తెలుసు, నువ్వు చేస్తున్నటువంటి కార్యాలు నిర్జీవ క్రియలని ఆయనకి తెలుసు. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? ఆ ఒక్క లోపము నీలో ఉంది. ఏంటి? ఈ ఒక్క లోపమే నీలో ఉంది. ఈ లోపాన్ని కానీ నువ్వు కానీ సరి చేసుకుంటే, ఈ లోపాన్ని కానీ నువ్వు కానీ సవరించుకోగలిగితే, ఈ లోపాన్ని కానీ నువ్వు సరిదిద్దుకోగలిగితే నువ్వు చాలా బెస్ట్ సంఘంగా ఈ లోకంలో నేను నిన్ను ఎన్నుకోబోతున్నాను అంటున్నాడు ప్రభు. అయితే ప్రియమైన వారలారా, ఈ సంఘములో ఉన్నటువంటి ఎఫ్ఎస్సి సంఘములో ఉన్నటువంటి ప్రతిదీ ఒకవేళ మన సంఘములో ఉండి ఉండవచ్చు. అయితే నేటి దినాల్లో ఎఫ్ఎస్సి సంఘములో ఒక్కటి లేదంట. ఏంటి అది లేదు? ప్రేమ లేదంట. నేటి దినాల్లో కూడా క్రైస్తవ సంఘాల్లో ప్రేమ లేదు. ప్రేమ ఉందా? నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టిదివి అని ప్రభువు మాట్లాడతాడు. ఏంటి ఆ మొదటి ప్రేమ అంటే? ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశ కాండములో ఆ మొదటి ప్రేమను మనము చూడగలము. ద్వితీయోపదేశ కాండములో ఆ మొదటి ప్రేమను మనము చూడగలము. 5వ అధ్యాయమో 6వ అధ్యాయమో సరిగ్గా గుర్తులేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చూడండి ప్రియమైన వారలారా. ఆ ప్రేమ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలంట. అయితే నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలంట. మొదటి ఆజ్ఞ అదైతే, రెండవ
ఆజ్ఞ ఇది. అయితే ఇప్పుడు సంఘాల్లో ఏముందండి, దేవుణ్ణే ప్రేమించలేని స్థితిలో సంఘము వెళ్ళిపోయింది. కాబట్టి తోటి విశ్వాసిని ప్రేమించే స్థితిలోకి సంఘము ఉందా? ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో సంఘము చేయవలసినటువంటి క్రియలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకి బోధించబోతూ ఉన్నాడు. సంఘములో లేని క్రియలు ఏంటో ఈరోజు మనము చూసాం. ఆ క్రియలు ఎలాంటివో మనము చూసాం. అయితే సంఘములో ఉన్నటువంటి క్రియల గురించి చూసిన మనము ఒకవేళ వాటిని సరిదిద్దుకోగలిగితే ఈ రాత్రి పర్వాలేదు. అయితే సంఘానికి కొన్ని క్రియలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ క్రియల్లో నేను అన్నీ చెప్పను, కానీ 2 క్రియలు మాత్రమే ఈ దినమున నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మొదటి క్రియ ఏంటి అనంటే, దేవుడు మాట్లాడినటువంటి మాట, ప్రేమను విడిచిపెట్టావు కదా, తిరిగి మరలా ఆ ప్రేమను కలిగి జీవించడానికి నువ్వు మొదలు పెట్టాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే నీలోకి వస్తుందో, ఆ ప్రేమ ఎప్పుడైతే నువ్వు ఇతరులకు పంచగలవో, ఇప్పుడు నీలోకి ఏమొస్తుంది? సత్క్రియలు, మంచి క్రియలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావంట. అప్పటి వరకు ఆరాధనలో ఆటంకం కలిగిస్తావు. అప్పటి వరకు సంఘములో ఉన్నటువంటి అందరికీ ఇబ్బందికరంగానే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రక్షించబడిన విశ్వాసి చేయవలసిన క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. రక్షించబడినటువంటి విశ్వాసి చేయవలసిన క్రియలు ఏంటి అనంటే, ఏంటి ఆ క్రియలు అనంటే సత్క్రియ అంట. మొదటిది ఏంటి? సత్క్రియ అంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు సత్క్రియ చేస్తే దేవుని సన్నిధిలో దేవునికి ఎదురుగా ధైర్యంగా నిలబడగలవంట. ఏంటి సత్క్రియ? ఆదాము చేశాడు కదా. ఏం క్రియ చేశాడు ఆదాము? ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనము చూసినప్పుడు ఆదామును దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత ఆదామా ఎక్కడున్నావు అంటే, ఆదాము వెళ్ళిపోయి దాంకున్నాడు. అక్కడ దాంకోగానే వెంటనే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? సత్క్రియ చేస్తే ఆదాము ఎక్కడికి వచ్చేసేవాడు? ఎప్పుడు ఆదాము దేవుడు చాలా చక్కగా ముచ్చటించుకునేవారు. దేవుడు ఒక దినమున యథాతథంగా ఆదాముతో మాట్లాడుకోవాలని ఏదైనా వనము దగ్గరికి వచ్చి పిలిస్తే, ఆదాము, అయ్యా నీ స్వరము నేను వినినప్పుడు నేను దాంకున్నానయ్యా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆదాములో క్రియ మారిపోయింది. ఆదాము క్రియలు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు దేవుడిని చూడలేడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆ మానవ జీవితములోకి దేవునికి వ్యతిరేకమైన క్రియలు ప్రవేశిస్తాయో అప్పుడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. కాబట్టి ఈ రాత్రి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవ విశ్వాసి లేదా రక్షించబడిన విశ్వాసి ఏం చేయాలంటే 2 క్రియలు చేయాలంట ఎంచి దినాల్లో. మొదటిది సత్క్రియ అంట. 2వ క్రియ ఏంటి? నీతి క్రియలంట. ఏంటి 2వ క్రియ? నీతి క్రియ. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో నీతి క్రియ ఎందుకు చేయాలి, సత్క్రియ ఎందుకు చేయాలి అని మనం ఆలోచిస్తే, సత్క్రియలు చేస్తే దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా నిలబడవాలి. దేవుని ఎదుట దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడిన తర్వాత ఆయన సన్నిధికి నేరుగా నువ్వు వెళ్ళిపోగలవు. అయితే సత్క్రియ చేసినటువంటి నీవు ధైర్యంగా నిలబడగలవని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. 2వది నీతి క్రియ అంట. ఈ నీతి క్రియ చేసిన తర్వాత దేవుని 2వ రాకడలోకి మనం ప్రవేశించిన తర్వాత ఈ నీతి క్రియ చేసినటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడంటే, ఆ నీతి క్రియలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిపి దేవుడు ఆ తీర్పులోకి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్లకుండా, నీతి క్రియలు భూమి మీద దేవుని కొరకు ఎలాంటి నీతి కార్యాలు చేశాడో ఆ నీతి కార్యాలన్నీ కూడా ఒక వస్త్రము వలె చుట్టబడతాడంట. ఒక వస్త్రము వలె ఆ వ్యక్తికి చుట్టబడుతూ ఉందంట. ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రకటన గ్రంథము 14:13లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట అంటే, నీ క్రియలు నీ వెంట వస్తాయంట. జాగ్రత్త, నీ క్రియలు నువ్వు ఏం చేస్తున్నా కానీ, ఈరోజు మనం అనుకుంటాం, నేనేం చేస్తూ ఉన్నా కానీ మా తల్లిదండ్రులు చూడట్లేదు, నేనేం చేస్తున్నా కానీ మా కాపరి చూడట్లేదు, నేనేం చేస్తున్నా కానీ మా నాన్న అమ్మ చూడలేకపోతున్నారు, నేనేం చేస్తూ ఉన్నా కానీ ఎవరు చూడలేకపోతున్నారని అనుకుంటూ ఉంటారు. అయితే నీ క్రియలు ఒకరోజు నీ వెంట వస్తాయంట. ప్రకటన గ్రంథము 14:13లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. అయితే 2వది ఏంటంటే, క్రియలను బట్టి దేవుడు ప్రతి వానికి జీతము డిక్లేర్ చేస్తాడంట.
జీతం ఇవ్వబోతున్నాడంట క్రియలను బట్టి. 22 ప్రకటన 12వ వచనము, రోమాపత్రిక 2:5వ వచనములో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. క్రియలను బట్టి ప్రతి వానికి జీతము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడని లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. మూడవది, క్రియలను బట్టి తీర్పు పొందుతారంట. ఏంటి చెప్పండి మరలా? క్రియలను బట్టి తీర్పు అంట. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట ఉంది. ప్రకటన గ్రంథము 20:13లో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. అయితే క్రియలను బట్టి మనకి 3 గమనించగలం. ఇప్పుడు క్రియలు వెంట వస్తాయి, క్రియలను బట్టి దేవుడు జీతం ఇస్తాడు, క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. చేసిన సంఘములో ఒకవేళ నువ్వు డబ్బు ఇచ్చినా, ఒకవేళ సంఘములో నువ్వు వాక్యాన్ని బోధించిన, కాపరి లేని సమయంలో సంఘాన్ని నువ్వు నడిపించిన, సంఘములో నువ్వు పెద్దగా ఉన్నా, సంఘములో నువ్వు క్రమము తప్పకుండా వచ్చిన, సంఘములో నువ్వు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నా, సంఘములో నువ్వు ఎటువంటి కార్యాలు తలపెట్టినా కానీ నీ క్రియలు దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ దిన మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ఎందుకు అనంటే, ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇది మాట్లాడుతుంది లోకము గురించి కాదు ప్రభు. ఇది మాట్లాడుతుంది ఎవరి గురించి? క్రైస్తవ విశ్వాసి జీవితము గురించి, లేదా క్రైస్తవ సంఘములో విశ్వాసి అని పిలువబడుతున్నటువంటి నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ప్రియమైన వారలారా, జాగ్రత్త కలిగి మనము జీవించాలి. అందుకే పరిశుద్ధాత్మ లేఖన భాగములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను నువ్వు చేయాలంట. ఏంటి? మారు మనస్సు పొంది మొదటి క్రియను చేయాలంట. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రి మారు మనస్సు పొందటానికి దేవుడు మరలా మనకి ఒకవేళ అవకాశాన్ని ఇచ్చాడేమో. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన క్రియలు ఎలా ఉన్నాయో ఈ లోకంలో ఉన్నటువంటి మనకే తెలుసు ఆ విషయాలు. కాబట్టి మన ప్రక్కన ఉన్నటువంటి వారికి, మన ఎదురున్నటువంటి వారికి, మన భర్తకు కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ, తల్లిదండ్రులకు కానీ మనలో ఉన్న క్రియలు దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుదును, కాబట్టి నీ క్రియలను బట్టి నేను తీర్పు తీర్చబోతున్నాను. నీ క్రియలను బట్టి నీకు జీతం ఇవ్వబోతున్నాను. నీ క్రియలను బట్టి నేను నీ వెంట వస్తున్నటువంటి ఆ క్రియలను నేనేం చేయబోతున్నాను? పరిశుద్ధులకు ఇవ్వబోయేటువంటి ఆ వస్త్రం మీద నీ క్రియలన్నీ వ్రాసి నేను చుట్టబోతూ ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాల నుంచి సంఘములో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి సంఘ పరిచర్యలో మనం ఉంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి సంఘము యొక్క పరిచర్య బాధ్యతను మన భుజాల మీద వేసుకుంటున్నాం. ఒకవేళ మనలో ఈ క్రియలన్నీ ఉన్నాయేమో, ఒక్కటే మనం మర్చిపోయామేమో. ఏంటి ఆ మొదటి క్రియ? ఆ క్రియ ఏంటి? ప్రేమ. అనేకుల మధ్య ఆయన రాకడకు ముందు ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మొదటిగా నీవు ప్రభువుని కానీ ప్రేమించగలిగితే నీ సంఘాన్ని ప్రేమించగలవు, కాపరిని ప్రేమించగలవు, తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించగలవని పరిశుద్ధ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఒక మాట వ్రాయబడి ఉన్నది. చివరిగా ఈ మాట చెప్పిన తర్వాత ఈ దినమున నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఈ మాట అంటే, మీ క్రియలను దిద్దుకొనుడి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి కానీ మన క్రియను దిద్దుకోలేకపోతే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ క్రియలను దిద్దుకొనుడి. చాలామందికి ఇటువంటి అవకాశం లేకుండా ఈ లోకయాత్రను ముగించేస్తున్నారు. చాలామందికి ఇటువంటి అవకాశం లేని పరిస్థితులలో వారి జీవన యాత్రను ముగించి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమను నీకు అందించిన దేవుడు కాబట్టి, ఆ ప్రేమలో నిన్ను పెంచిన దేవుడు కాబట్టి, నీవు కూడా మొదటిగా విశ్వాసిగా నీ జీవన యాత్రను స్టార్ట్ చేసినప్పుడు నీవు కూడా ఆయన్ని అలాగే ప్రేమించావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ మొదటి ప్రేమను మర్చిపోయావు, దిద్దుకోమంటున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు గంట సేపు ప్రార్థన చేసినా నీ క్రియలేంటో నాకు తెలుసు. నువ్వు క్రియలు లేకపోతే నువ్వు నా దృష్టిలో పిచ్చివాడివి, నీ క్రియలు లేకపోతే నువ్వు నా దృష్టిలో వెర్రివాడివి, ఎందుకు పనికిరాని వాడివని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ
అన్ని కార్యాలు చేస్తూ మనము ఆ ఒక్క విషయాన్నే కానీ మనము కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్న మాట మన సంఘముతో కూడా, ఇక్కడ కూర్చున్న వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆ ఒక్కటి దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ రాత్రే మన చివరి దినం అయితే దిద్దుకోలేకపోతే అవకాశాన్ని మనము కోల్పోబోతూ ఉన్నాం. ఏంటి అనంటే, నీలో నీతి క్రియ లేకపోతే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పునరుత్థానుడై తిరిగి లేచి రేపు దేవుని న్యాయ సింహాసనము ఎదుట నిలబడకూడదు అనంటే ఈ రాత్రే అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుని న్యాయ సింహాసనము ఎదుట ఆ వ్యక్తి నిలబడకూడదు అని దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఇర్మియా అంటాడు, ఇర్మియాతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడిస్తున్నాడో తెలుసా? ఇర్మియాతోటి దిద్దుకోవడానికి వారికి అవకాశం ఇస్తున్నానని చెప్పు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి దేవుడు మనకి దిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని ఎంతమంది మనము అందుకోగలమో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈ మాటను ఎంతమంది మనము స్వీకరించగలమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ మన క్రియలు ఎలాంటివైనా కానీ, ఒకవేళ మన క్రియలు ఎంత భయంకరంగా ఉన్నా కానీ, ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ క్రియలు నాకు తెలుసు. నేనైతే ప్రియమైన వాళ్ళరా ఒక చిన్న మాటను చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. ఈ మాట అంటే నాకు చాలా భయం. ఎందుకు అనంటే, నేను మా సంఘములో ఒక మంచి యవనస్తుడిగా నేను ఎదిగాను. దేవుని సేవలో చక్కగానే పెరుగుతూ ఉన్నాను. సంఘానికి వస్తున్నాను, సండే స్కూలు, యూత్ మీటింగ్స్, అదే రీతిగా చర్చిలో ఏ పని జరిగినా కానీ మొదటిగా నేనే ఉండి ఆ కార్యక్రమాలన్నీ చేసేవాడిని. అయితే మా సంఘములో మా తదనంతరం వచ్చినటువంటి ఒక యవనస్తురాలు కూడా ఇక్కడ కూర్చొని ఉంది. ఆ పాప స్వీటీ, అమ్మాయికి నా గురించి బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చాలామంది మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో నేను ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకు అనంటే, నా క్రియల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. నేనేం చేసేవాడినో తెలుసా? ఘోరమైన క్రియలు చేసేవాడిని నేను. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటి అనంటే, నేను లేకుండా ఆరాధన జరిగేది కాదు, నేను లేకుండా యూత్ మీటింగ్ జరిగేది కాదు, నేను లేకుండా ఆ క్వైర్ జరిగేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న యవనస్తుడిని నేను. అయితే మీలో కూడా నాలాంటి వారు చాలామంది ఉంటారు. ఒకవేళ ఈ రాత్రి ఒకవేళ నా సాక్ష్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిస్తే అంతకంటే చాలా సంతోషించేవాడు ఈ లోకంలో నాకంటే ఎవడు ఉండడని నేను భావిస్తూ ఉన్నాను. అయితే సంఘములో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ పాస్టర్ గారికి ఏదైనా అవసరమైనా కానీ నేనే ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి ఆయనకి వాటర్ బాటిల్తో సహా అందించేవాడిని. అయితే అదే కాకుండా నేను ఎవరన్నా మా సంఘానికి స్పీకర్లుగా పిలువబడినప్పుడు ఏదైనా అకేషన్స్కి నేనేం చేసేవాడిని అంటే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఆయనతోనే ఉండిపోయేవాడిని. ఉండిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన స్నానానికి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డోర్ దగ్గర నిలబడేవాడిని. అయితే ఇటువంటి క్రియలు చేస్తూ వస్తున్నా నేను. కానీ ఇవన్నీ కూడా నాకు ఈ మాట గుర్తొస్తుంది. ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును. అనేక మార్లు దేవుని వాక్యము నన్ను తాకినా కానీ నేను దూరంగా వెళ్ళిపోయేవాడిని. ఎందుకనంటే, మంచి యవన కాలంలో జీవిస్తున్నటువంటి యవనస్తుని ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, నేను అన్య కుటుంబంలో నుంచి రాలేదండి. నేను ఎక్కడో అన్యుల కుటుంబంలో నుంచి రక్షణ పొంది రాలేదు. నేను బై బర్త్ నేను క్రైస్తవ యవనస్తుడిగా బ్రతికి వచ్చిన వాడినే. ఈరోజు నాకు జీవితం గురించి నేను చాలా స్పష్టంగా మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆరాధనకి కరెక్ట్గా బైబిల్ పట్టుకొని 9:30కి ఆరాధన అంటే ఈ బైబిల్ సంకలో పెట్టుకునేవాడిని. పెట్టుకొని వచ్చి రైట్ సైడ్లో కింద కూర్చునేవాడిని. కూర్చొని అలాగే దేవుని వాక్యము చాలా శ్రద్ధగా విన్నట్టుగా మీలో చాలామంది నోట్ చేస్తూ ఉన్నారు కదా, మీకంటే చాలా ఎక్కువగా నటించేవాడిని నేను. చాలా ఎక్కువగా అక్కడే పాస్టర్ గారు చూసేటట్టుగా గబగబా పేజీ చించి లేదా ప్రక్కన వాళ్ళ దగ్గర ఏదైనా పేజీ తీసుకొని వ్రాస్తూ ఉండేవాడిని. వ్రాస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అనుకునేవాడు, ఏమనుకునేవాడు, ఆహా ఎంత మంచి యవనస్తుడు ఎంత చక్కగా. చూస్తే చాలామంది యవనస్తులు అలాగే కూర్చొని ఉండేవాళ్ళు. నేను మాత్రం భలే నటించేవాడిని. ఆడు కూర్చొని రాసుకుంటూ కూర్చునేవాడిని. రాసుకుంటూ కూర్చోగానే వెంటనే వారు ఏమనుకునేవాళ్ళు తెలుసా? నన్ను చూడగానే, ఎంత మంచి యవనస్తుడు, యవన కాలంలోనే దేవుని కొరకు వాడబడుతున్న బిడ్డ అని అనుకుంటూ ఉన్నారు నా గురించి. ప్రియమైన వాళ్ళరా, ఆరాధన అయిపోగానే వెంటనే మేము చేసే పని ఏంటో తెలుసా? నేను తబలా ప్లే చేసేవాడిని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కీబోర్డ్ ప్లే చేసేవాడు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి. అయితే ఇంకొక ఫ్రెండ్ పాటలు పాడేవాడు. వాడు పాడితే కూడా మన సహోదరుడు ఇప్పుడు ఏసయ్యా ఏసయ్యా అని పాడాడు కదా, ఈ సహోదరుడు కూడా నాకు తెలుసు. అయితే ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, నాతో పాటు పాటలు పాడుతున్నటువంటి ఈ సహోదరుడు
తబలా ప్లే చేస్తున్నాం, ప్యాడ్ ప్లే చేస్తున్నాం, కీబోర్డు. అదే రీతిగా ఇక్కడ కూర్చున్నటువంటి పాట పాడినటువంటి వ్యక్తి అందరం కలిసి మ్యాట్నీకి వెళ్ళిపోయేవాళ్ళం. మధ్య నుంచి సినిమాకి 3 గంటలకి షో, చర్చిలోనే సైకి చేసుకునేవాళ్ళం. వాల్ పోస్టర్ మారిందా? ఏ సినిమా వేశారు, ఏ హాలు? 3 హాళ్ళు ఉండేవి. ఆ 3 హాళ్ళల్లో సైకి చేసుకునేవాళ్ళం. బైబిల్ గ్రంథం చేతిలోనే ఉండేది, రాస్తున్న రెఫరెన్స్ పుస్తకం చేతిలోనే ఉండేది, సైకి చేసుకున్నా. బయటికి పోయావు కదా, ఏంటి ఈరోజు ఆదివారం కదా మారుస్తారు సినిమా, మాట్లాడుకునేవాళ్ళం. అయితే పాస్టర్ గారికి ప్రైజ్ ది లార్డ్ వచ్చి అక్కడ నిలబడేవాడిని. నేనైతే చాలా బాగా నటించేవాడిని. అక్కడ నిలబడి పాస్టర్ గారు ఎవరైనా ప్రార్థనలు చేసుకోవాలంటే వరుసగా నిలబడితే నేను అక్కడ నిలబడి ఏం చేసేవాడిని, క్యూ సిస్టమ్ అక్కడ నేను ప్రవేశపెట్టేవాడిని 1 by 1. లాస్ట్ నేనేం చేసేవాడిని తెలుసా, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాను బ్రదర్ రా అని అంటాడేమోనని చివరి 2 ఉంటారు కదా, ఆ 2 వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఇంకెవరు ఉండరు, 2 ఉంటారు. అప్పుడు నేను మాయమైపోయేవాడిని అక్కడి నుంచి. ఎందుకు అనంటే నా రోత బ్రతుకు, నా పాత బ్రతుకు, దేవునికి ఇష్టం లేని బ్రతుకు ఎక్కడ సేవకుడు బయటేస్తాడో అని నేను ప్రార్థన చేయించుకునేవాడి కాదు. నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకునేవాడిని కాదు. ఇంకొక విషయం కూడా ఉంది. ప్రవచనాలు చెప్పేటువంటి సేవకులు వచ్చేవారు కదా, దర్శనాలు చూసే సేవకులు వచ్చారు కదా, వారికైతే ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడిని. కానీ ప్రార్థన అయితే చేయించుకునేవాడిని కాదు. వారు రాత్రి 2 గంటలకి ట్రైన్ దిగి వస్తుంటే మేము ముగ్గురమే, ఏది ఈ బ్యాచ్ ఉంది కదా, క్రియలు లేని జీవితము జీవిస్తున్న క్రైస్తవ యవనస్తులుగా ఉన్నాం కదా, మేమే సంఘములో ముందు నిలబడతాం. పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన అనగానే వాడు స్టార్ట్ చేసేది ఏం తెలుసా, పరిశుద్ధ పరిశుద్ధ అని వాడు పాడితే చక్కగా తల ఊపుకుంటా నేను కీబోర్డ్ ప్లేయర్ చక్కగా ప్లే చేస్తూ ఉండేవారు. ఈ రాత్రి ప్రియమైన వారు అలా జ్ఞాపకం చేస్తున్నాను, నా క్రియలు ఎరిగిన దేవుడు నన్ను విడిచిపెట్టలా, నా రోత బ్రతుకును ఎదిగిన చూసినటువంటి నా దేవుడు నన్ను విడిచిపెట్టలా. అనేక మార్లు నన్ను హెచ్చరించాడు, లోబడలా. నేను రోత జీవితంలో జీవిస్తూ ఉన్నాను. నేను ఇంకొక పని కూడా చేసేవాడిని. ఆరాధన క్రమంలో అక్కడ కూర్చొని బైబుల్ రీడింగ్ మా పాస్టర్ గారు నాకు ఇస్తారేమోనని రాసుకుంటున్నాను కదా. మా పాస్టర్ గారికి అన్నీ చేస్తాను కదా నేను. ఆయన మార్కెట్కి వెళ్ళి తెమ్మన్నా కానీ తీసుకొచ్చేవాడిని ఏమైనా కూరగాయలు. మా పాస్టర్ గారు ఆ బైబుల్ గ్రంథము చదవమని రెఫరెన్స్ ఇస్తారు కదా ఆరాధనకి ముందు, అంటే వాక్యానికి ముందు ఇస్తారు కదా. ఒకవేళ ఇస్తాడేమోనని ఆ సమయంలో ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. వెంటనే నా పక్కన ఉన్న 2-3 గీరి లేచి బైబిల్ మాత్రమే అక్కడ ఉంటుంది, నేనుండను అక్కడ. నేను దాదాపుగా నాతో ఉన్నటువంటి 10-15 మంది యవనస్తులను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి టీకి వెళ్ళేవాళ్ళం ఆ టయానికి. వాక్యం అంతా అయిపోయిన తర్వాత పెద్ద హీరోల్లాగా ఎదురుగా చర్చికి ఎదురుగా ఒక చెట్టు ఉంది, అలాగా ఆ చెట్టు దగ్గర 15 మంది ఇలా నిలబడి ఉండేవాళ్ళం. పాస్టర్ గారు అడిగేవారు, ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళారంటే, జస్ట్ ఇప్పుడే సార్ ఫోన్ వచ్చింది, వెళ్ళాం బయటికి. నేను చెప్పే వరకు నా జీవితము ఇక్కడున్న వీళ్ళకు కూడా తెలియదు. బెట్రగుంట్లో జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నేను ఎలాంటి వాడినో వీరికి తెలియదు. క్రియ లేకుండా జీవించాను. ఉపవాస కూడికలు అంటే బైబిల్ ఎత్తుకొని ఫస్ట్ పరిగెత్తేది నేనే. ఆల్ నైట్ ప్రేయర్ అంటే మైకులు పెట్టేది నేనే, చాపలేసేది నేనే, చర్చి ఊడ్చేది నేనే, కడిగేది నేనే, తుడిచేది నేనే. బ్యాప్టిజం ఇచ్చే తొట్టి ఒకవేళ మోటార్ పనిచేయకపోతే ఆ బావిలో నీళ్ళన్నీ తోడి నేను పోసేవాడిని దానికి. ఇన్ని కార్యాలు చేస్తున్నా నాలాంటి వెధవ ఒకవేళ ఇక్కడ ఎవడు ఉండకపోవచ్చు, నాలాంటి పనికి మాలినోడు ఒకవేళ ఇక్కడ ఎవడు కనబడకపోవచ్చు. అయితే నాలో ఉన్న క్రియలు మీలో చాలామందిలో ఉంటాయి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని హెచ్చరించమని ఈ ప్రాంతానికి పంపించాడేమో. ఒకవేళ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆల్ నైట్ ప్రేయర్కి వస్తున్నావా, సంఘములో కాపరిగా పనిచేస్తున్నావా, లేదా సంఘములో పెద్దగా పనిచేస్తున్నావా, సంఘములో అనేక మందిని బలపరుస్తూ ఉన్నానని భ్రమలో బ్రతుకుతూ ఉన్నావా, ఈ రాత్రి నీ క్రియ ఎలాంటిదైనా నా క్రియ బయట వేసిన దేవుడు నీ క్రియలు కూడా బయట వేస్తాడు. అయితే నా దేవుడు నా క్రియలు ఎలా బయట వేసాడో తెలుసా, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా, ఇక అయిపోయింది, నీ క్రియలు నాకు తెలుసు, నోరు మూసుకొని నువ్వు కానీ లోపడకపోతే ఈ భూమి మీద నుంచి నిన్ను నేను లేపేయబోతున్నాను, నిన్ను నేను తీసుకోబోతున్నాను. కారణం ఏంటో తెలుసా, అప్పటికి దాదాపుగా 15-20 సంవత్సరాలు నీ క్రియలు నేను భరిస్తూనే ఉన్నాను కాబట్టి ఇంకా భరించలేను. ఇంకా నువ్వు ఎలాంటి దుర్మార్గమైన క్రియల్లోకి ప్రవేశించబోతున్నావో నాకు తెలుసు. కాబట్టి ఇంతటితో చాలు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాను కాబట్టి నీ క్రియలు సరి చేసుకుంటే సరి. రేపు ఉదయానికి నువ్వు బ్రతకాలి అనంటే, రేపు ఉదయము నువ్వు
ఆ సూర్య కిరణాలు చూడాలి అనంటే, రేపు ఉదయం నీ జీవితంలో నేను లిఖించాలి అనంటే, ఈ రాత్రి నీ క్రియలకు ఫుల్ స్టాప్ పెట్టమన్నాడు దేవుడు. ఆ రాత్రే దేవుని నేను అంగీకరించాను. ఆ రాత్రే నా రహస్య పాపాలన్నీ కూడా ఈ లోకానికి తెలియకముందే, నా ప్రజలకి తెలియకముందే, నా బంధువులకి తెలియకముందే, నన్ను ఎంతగానో ప్రేమించిన మా స్త్రీల సమాజానికి తెలియకముందే వెంటనే దేవుని దగ్గర వదిలిపెట్టేశాను, విడిచిపెట్టేశాను, దేవునికి లోపడ్డాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నాకంటే కూడా మీకే ఇంకా బాగా వాక్యం అర్థమైంది అనుకుంటాను. ఎందుకనంటే నేను ఎంత నటనా బ్రతికినా నా నటనా బ్రతుకుని దేవుడు బయట వేశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. ఎవరిని గమనిస్తాడు ఆయన? లోకంతో ఆయనకి పని లేదు. ఎవరితో ఆయనకి పని? రక్షించబడ్డానని, క్రైస్తవ విశ్వాసినని, ఆరాధనకు వస్తూ ఉన్నానని, దేవుని సంఘములో సభ్యుణ్ణని చెప్పుకుంటున్నటువంటి మన విషయములో దేవుడు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట? ఆ ఒక్కటిగానే దిద్దుకోకపోతే ఏమంటాడు దేవుడు? దీపస్తంభాన్ని తీసివేస్తానంటాడు. దీపస్తంభం అంటే ఏంటో తెలుసా? దావీదు మహారాజు ఏమంటాడో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము. వాక్యము నీకు ఉండదు, ఇంకా వాక్యము నీకు ఉండదు. భ్రష్ట మనస్సును నేను నీకు సౌలు వలె భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాను నిన్ను. ఎందుకు అనంటే 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి నువ్వు సంఘములో అలాగే కూర్చొని వాక్యం వింటూ ఉన్నావు, కానీ నీలో క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము మృతమే. కాబట్టి ఈ ప్లేస్ నేను ఖాళీ చేయబోతున్నాను. ఏంటో తెలుసా? నీకు 50 సంవత్సరాల నుంచి వాక్యము వినబడిన వాక్యానికి నువ్వు లోపడలేదు కాబట్టి అయిపోయింది నీ పని. రాత్రి లేపైపోతున్నాను. ఈ రాత్రి నేను నీ ప్లేస్ ఖాళీ చేయబోతున్నాను. అందుకే సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ క్రియలు ఎలాంటివైనా సరే నాకు తెలుసు కాబట్టి ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తాడంట. ఆయన ప్రేమిస్తున్నటువంటి వారిని హెచ్చరికల ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడంట. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ నాకు కాదులే అని మీలో ఎవరన్నా ప్రక్కకి మీ చెవులు కానీ పెట్టేస్తే దేవుడే మీకు నాకు సాక్షిగా ఉండబోతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ క్రియలు సరిచేసుకున్నప్పుడు సంఘము సంపూర్ణతలోకి ప్రవేశిస్తుంది. సంఘము సంపూర్ణతలోకి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క బూర శబ్దము సంఘము వినబోతుంది. దేవుని బూర శబ్దము సంఘము విన్న తరువాత సంఘము తాళం వేయబడుతుంది. సంఘము తాళం వేయబడిన తర్వాత సంఘము రెక్కలు కట్టుకొని విశ్వాసి మేఘారూరుడై ఆయన వస్తూ ఉన్నాడు కదా, మధ్యాకాశంలోకి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుని ఇప్పుడు వధువు సంఘం ఏం చేయబోతుంది తెలుసా? ఇప్పుడు క్రియలు సరిచేసుకున్న సంఘం ఏం చేయబోతుంది? రెప్పపాటిలో ఏమైపోతుంది? రెప్పపాటిలో మార్పు చెంది ఎగిరి ఆయనతో కూర్చుండబోతూ ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారరా, ఒకవేళ ఈ రాత్రి మనలో లోపమేంటో, ఒకవేళ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఆయన సన్నిధికి రావడం ప్రాముఖ్యత కాదు, కానీ ఆరాధనకి రావడం ప్రాముఖ్యత కాదు, కానీ పాటలు పాడడం ప్రాముఖ్యత కాదు, కానీ వాక్యము చదవడం ప్రాముఖ్యత కాదు, కానీ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రాముఖ్యత కాదు, కానీ ఈ రాత్రి నీ క్రియలు ఎలా ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 3 క్రియలు ఒకవేళ నీలో ఉన్నాయేమో, అంధకార క్రియలు, నిర్జీవ క్రియలు, ఇంకొక క్రియ ఏంటమ్మా? విశ్వాసము లేని క్రియలు నీలో ఉన్నాయేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలన చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ మనలో ఈ 3 కార్యాలు లేదా ఈ 3 క్రియలు ఉంటే తీసి పెడదాం, ప్రక్కన పెడదాం. ఈ రాత్రే ప్రభువుని మన దగ్గరికి ఆహ్వానిద్దాం. ఒకవేళ ఈ రాత్రే మన చివరి దినం అయితే ఆయనతో యుగ యుగాలు జీవించడానికి సిద్ధపడదాం. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని త్రోసివేసుకోవద్దండి. ఒకవేళ నీ ప్రక్కవారితో నీ సమస్య లేదా నీ ప్రక్కవారితో నీ బలహీనతలు చెప్తే ఒక దినమున వాడు నీకు వ్యతిరేకంగా మారిపోతాడేమో. కాబట్టి ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా నీ క్రియలు తెలిసినటువంటి నీ ప్రభుతో నీ క్రియల గురించి మాట్లాడు. ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభు నాలో ఈ క్రియలు ఉన్నాయి, అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, సంఘాల్లో కూడా ఇవి ఉన్నాయి. ఎలాంటివి అనంటే నేను ఇంకా వివరించదలుచుకోలేదు. కాబట్టి ప్రియమైన వారలారా, అవి ఏ క్రియలైనా కానీ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ క్రియలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ఆ లోపాన్ని సవరించుకుందాం. ఇప్పుడు మనిషి తన యొక్క జీవన విధానాన్ని లేదా
జీవనయాత్రను ముగించిన తర్వాత తీర్పులోకి వెళ్లకుండా మరణములో నుంచి ఈ నీతి క్రియలు ఏం చేస్తాయి? జీవములోకి దాటిస్తాయని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అటు నిరీక్షణ, అటు కృప దేవుడు ఈ రాత్రి మన సంఘముతో ఉంచులాగున మనమందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము మన మధ్యలో సంచారము జరుగుతూ ఉండగా దయచేసి ఈ సమయంలో ప్రార్థనలో మనమందరం ఏకీభవిద్దాం. ఒకవేళ మనలో విడిచిపెట్టలేని ఆ పాపము ఏదైతే ఉందో ఈ రాత్రి ప్రభు మనకి జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన సన్నిధిలో మనము ఆ నిందారహితులుగా కనబడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని దిద్దుకుందాం, వ్యర్థం చేసుకుని బ్రతుకుతున్నామా లేదా నిర్జీవమైన క్రియల్లో మనం ఇంకనూ బ్రతుకుతున్నామా? లేదా విశ్వాసము లేని స్థితిలో మన జీవితాలని కొనసాగిస్తున్నామా? కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు రాకడ సమయంలో నేను విశ్వాసమును కనుగొనగలుగుతానా అని యేసయ్య అడుగుతూ ఉంటుండగా, ఈరోజున నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? మనం ఎవరి దగ్గరైనా నటించగలుగుతాం, కానీ దేవుని దగ్గర కాదు. నీ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఈరోజు నీ జీవితం మారాలని ఆశించి తన సేవకుని నిలవబెట్టి నీతో మాట్లాడి ఉంటుండగా నీ స్థితి ఏంటి అనేది యథార్థంగా ఒప్పుకుందాం. ప్రియమైన దైవజనాంగమా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏముందిలే అని ఈరోజున దాటి వెళ్ళావా? రేపేం జరుగుతుందో మనకు తెలీదు. మన చేతిలో ఏమీ లేదు. ఈ రాత్రి కాలమందే దేవుడు అవకాశం ఇస్తుండగానే మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మనల్ని నిలవబెట్టి ఉంటుండగా ఈ రాత్రి మన స్థితి ఏంటి అనేది గమనించుకుందాం. బహుశా ఈ సమయం మళ్ళా వస్తుందో రాదో, ఈ మాటలు మనం మరలా వినగలుగుతామో లేదో. బహుశా దేవుడు అనుకుంటున్నాడేమో, గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నా మాటలు వింటున్నావు, కానీ నీలో మార్పు కనిపించడం లేదు అని దేవుడు ఈ మాటలు వినిపింపచేసి ఇంకనైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో అని ఆయన ఆశగా నీతో చూస్తూ ఉంటుండగా, నీ వైపుని చూస్తూ ఉంటుండగా, ప్రేమైన దైవజనాంగమా, ఏముందిలే నిర్లక్ష్యం చేయకు. పరిశుద్ధుడా, పరమంద ఆసీనుడా, మా పరలోకపు తండ్రి, జీవము గల దేవా, శివాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని సంపూర్ణముగా ఎరిగిన యేసయ్య, మా హృదయాంతరంగములను గమనించే దేవా, ఈ రాత్రి నీ పాదాల దగ్గర ఉంటుండగా పరిశుద్ధాత్ముడా, మా జీవితాలలో మేమేం మార్చుకోవాలో నీవు జ్ఞాపకం చేయమని అడుగుతున్నాం ప్రభా. మార్చుకును మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మారు మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవునయ్యా, ఈ అంత్య దినాల్లో అన్యుల కన్నా కూడా ఆయన సంఘములతో నీవు మాట్లాడుతూ నీ క్రియలు మార్చుకో, నీ ఉద్దేశ్యములు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో అని నీవు హెచ్చరిస్తూ ఉంటుండగా, నా దేవా, ఈ దినాన మేము లోబడి మనస్సును మాకు దయచేయండి. స్పందించే హృదయం మాకు దయచేయండి. తద్వారా ప్రభా, నీ రాజ్య వారసులుగా, నీ ఎదుట విలువైన వాళ్ళముగా, నీ పనిని జరిగించి నిన్ను ఎదుర్కొనే స్థితిలో మా జీవితాలు ఉండలాగున, మేముండలాగున నీ కృప, నీ కనికరం మా మీద చూపమని
సజీవుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడని, వాస్తవంగా ఈ కూడికలు అన్యులు రక్షించబడాలని ఉద్దేశించినప్పటికీ, ఈ మైక్ యంత్రం ద్వారా వినుచున్నప్పటికీ పర్వాలా, కానీ దేవుడు ఈ అంత్య దినాల్లో మనలో సంఘములలో సార్వత్రిక సంఘముగా మనము సంఘాలన్నీ సిద్ధపడుతూ ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు అనేది మనకే కావాలేమో అనిపించింది ఈ మాటలు విన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి కావాలా మారు మనసు? సంఘంలో ఉన్న వాళ్ళకే కావాలేమో మారు మనసు. బయట వాళ్ళ గురించి దేవుడు గత 2000 సంవత్సరాలుగా బోధించాడు. ఈ అంత్య దినాల్లో సంఘానికి బోధించడానికే సంఘాన్ని సమకూర్చాడేమో అనే ఆలోచనకు వచ్చా. కాబట్టి ఆలోచన చేయండి, రాత్రికాలం ముందు ప్రార్థించండి. దేవుడు జ్ఞాపకం చేస్తే మన జీవితాలని, మన క్రియలని సరిచేసుకుని దేవుని వైపున మనం ముందు కొనసాగాలని దేవుని సేవకునిగా కోరుతున్నా. చక్కని దైవర్తమానం అందించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మోస పాస్టర్ గారు మనమందరం లేచి నిలబడితే చివరి ప్రార్థన జరిగిస్తారు. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మనం సెలవు తీసుకుందాం. రేపటి దినము సాయంకాలము 6:30 గంటలకే, ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి 6:30 గంటలకే ప్రారంభించుకుందాం. మనమందరము త్వరపడి వచ్చినట్లయితే బాగుంటుంది అనేది దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి 6:30 గంటలకే మనము రేపటి దినం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. చిన్న గమనిక, రేపు ఉదయము యవనస్తుల కూడిక సంఘంలో జరుగుతూ ఉంది. రేపటి దినము 9:30 గంటలకంతా యవనస్తుల కూడిక ప్రారంభించబడుతుంది కనుక యవనస్తులందరినీ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీ స్నేహితులను కూడా ఆ యవనస్తుల కూడికి తీసుకొని రావాలని కోరుతున్నాను. మన మధ్యలో ఉన్న జోసెఫ్ పాస్టర్ గారే యవనస్తుల కూడికలో కూడా వాక్య పరిచర్య చేయబోతుండగా, తర్వాత ఆ వాక్యములో నుండే కొన్ని ప్రశ్నలు ఈ రీతిగా క్విజ్ ఇట్లాగా యవనస్తులే సిద్ధపరిచున్నారు. ఏం సిద్ధపరిచారో నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఉద్దేశించి ఈ కూడికని ఏర్పాటు చేశాడనే విషయం అయితే నాకు తెలుసు. కాబట్టి యవనస్తులందరూ రేపటి దినము 9:30 గంటలకు చర్చి లోపల యవనస్తుల కూడిక జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచుదాం. ఈ యొక్క దేవుని మందిర స్థలం విడవక ముందు మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మన హృదయపు లోతుల్లో నుండి మనల్ని మనము వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం. నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి అని దైవజనుడి ద్వారా నీ క్రియలులో లోపాలున్నాయని మాట్లాడాడు. దేవా, మీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం. యథార్థంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం ప్రభుకు సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, నోరు తెరుద్దాం. దేవా, మీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం తండ్రి. మీరు మా హృదయపు లోతుల్లో చూసి తొంగి చూసి మాట్లాడారు. మీ మాటలను బట్టి మేము బ్రతిమలాడుతున్నాం. మా క్రియల్లో కానీ మా ప్రేమలో కానీ తండ్రి ఉన్న ప్రతి లోపమును మీరు సరిచేయండి. మా వల్ల అయితే కాదు నాయన, మేమైతే చెయ్యలేం. దయచేసి మీరు సహాయం చేయండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు నాయన, మీ వైపు మేము చూస్తుండగా
మమ్మలను మీరు నడిపించండి. మీకోసం సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మేము మీకోసం జీవించే జీవితాలు మాకు దయచేయి. మాలో ఉన్న వేషధారణ, నటన, మాలో ఉన్నటువంటి లోపములన్నిటినీ సవరించండి. అవిశ్వాసపు క్రియలు, అంధకార క్రియలు సమస్తము దయచేసి మా నుండి వేరైపోనట్లుగా సహాయం చేయి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. నీ హృదయము దేవుని ఆలయమయ్యుంది అని మీ వాక్యం చెప్పిన రీతిగా తండ్రి, అయ్యా, దేవుని ఆలయమును పాడు చేయవాడిని దేవుడు పాడు చేస్తాడు అన్నట్టుగా ప్రభువా, మా హృదయపూర్వకంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా బలహీనతలు అన్నిటినీ నా వల్ల నేను జయించలేను కాబట్టి నీ కల్వరి సహాయముతో, కల్వరి రక్త ప్రోక్షణతో జయించగలిగిన శక్తిని నాకు ప్రసాదించు. నీకోసం సజీవ సాక్షిగా నీ రాకడలో నిన్ను కలుసుకునే సాక్ష్య జీవితం కలిగిన వాడిగా, కలిగిన దానిగా ఉండునట్లుగా సహాయించే తండ్రి, నా సంఘక్షేమం కోసం, లోకంలో నశిస్తున్న ఆత్మల రక్షణ కొరకు, నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినాన దైవర్తమానం అందించిన మీ దాసుడు జోసెఫ్ గారిని ఇంకనూ అభిషేకించి బహుబలంగా వాడుకోండి తండ్రి. స్థానిక సంఘ కాపరైన కిషోర్ పాస్టర్ గారిని అయితే, పాస్టమ్ గారిని అయితే, సంఘంలో ఉన్న పెద్దలు, సంఘ విశ్వాసులు అందరినీ దేవా మీరు ఆశీర్వదించు. వారందరూ మీకోసం జీవించడానికి సహాయం చేయి తండ్రి. నీ వాక్యం ఎంత దూరం వరకు వినిపించిందో వారందరినీ తాకండి. వారి హృదయాల్లో రక్షణ కార్యం జరిగించండి. చివరి దినాన జరిగే యవనస్తుల కూటం విషయంలో, అలాగే తండ్రి సాయంకాలం జరిగే స్వార్థ కూటం విషయంలో మీ సహాయం దయచేయి. మీరే సమస్త కార్యములు జరిగించమని ఈ దినాన మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేకాకి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సంఘమును, సకల పరిశుద్ధులను ఇంకనూ ఆయన పరిశుద్ధతలో ఆయన రాకడ కొరకు త్రియేక దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్.